అయితే నేను అనేది ఏంటంటే సంధ్యారెడ్డికి నటించడం రాదు. సంధ్యారెడ్డి మనసులో ఏముంటే అదే చెప్తుంది. అది ఏమన్నా మంచి అయినా కానీ చెడైనా కానీ అని. ఎందుకంటే మంచి దాంట్లో నుంచి కొన్ని ఒక వాళ్ళు మంచి భావం చెప్పినప్పుడు ట్రోల్ అవుతుంటాం. మీకు బాధ అనిపించట్లేదా ఇట్లా అంటున్నారంటే మంచిని ఎంతగా స్వీకరిస్తామో నేను చెడును కూడా అంతే స్వీకరిస్తా. కాబట్టి నేను నా మనసులో ఉన్నది నేను భావజాలని చెప్తున్నా. కాబట్టి తప్పకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు, మాజీలు కలుస్తాము, మనం అందరం కూర్చొని అసలు ఎట్లా చేసుకోవాలో ఏం చేయాలనేది ఒక ఇంప్లిమెంటేషన్ చేసుకొని గవర్నమెంట్ కూడా వినతి పత్రం ఇద్దాము. వాళ్ళు కూడా ఒక ఆలోచన వస్తుంది. మేము చెప్పంగానే చేయంగానే కాదు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. దాని కూడా కొన్ని కథలు కార్ఖానాలు ఉంటాయి. డెఫినెట్ గా సంస్కృత శాఖ మంత్రిని కలవడము, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, సెన్సార్ బోర్డు వాళ్ళను, మానవ హక్కుల సంఘం వాళ్ళను, మహిళా కమిషనర్ గారిని సంప్రదించి ఎట్లా చేస్తే బాగుంటది, మన సాంప్రదాయాల కట్టుబాట్లు ప్రజలకు అందాలి అంటే మనం అందరం కూడా స్పందించాలి. ఇవాళ మేము వచ్చిన 10-20 మంది మహిళలం కాదు, అందరం స్పందించాలి. అందరం అది ఉంటేనే అప్పుడు సమాజంలో ఒక మనిషి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఒక ఆలోచిస్తుంది. కాబట్టి